ఆనంద్ బర్త్డే కావడంతో తన చేత కేక్ కట్ చేయించి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఆనంద్ కేక్ కట్ చేసిన తర్వాత శరణ్య కోసం గాజులు తెప్పించానని చెప్పి అంటూ ఉంటుంది. మట్టి గాజుల ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే, అవునక్క, శరణ్యకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో నాకు కూడా మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే, నా ఇద్దరు కోడళ్ళ కోసం తెప్పించాను అని చెప్పి ఆనంద పెరివి అంటూ ఉంటుంది. తర్వాత రోహిత్ని దర్శన్ని దగ్గరికి పిలిచి వాళ్ళిద్దరి చేతికి మట్టి గాజులు ఇస్తూ ప్రీతి చేతికి శరణ్య చేతికి తొడగమని చెప్తుంది. రోహిత్ ఎంతో సంతోషంగా ప్రీతి చేతికి గాజులు తొడుగుతూ ఉంటే అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ తనకి గాజులు తొడుగుతూ ఉంటాడు. దర్శన్ అలా కోపంగా చూస్తూ ఉంటే శరణ్య ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్యను దర్శన్ కోపంగా చూస్తూ గాజులను గట్టిగా పట్టుకొని వేస్తూ ఉండడంతో ఆ గాజులు పగిలి అవి శరణ్య చేతికి గుచ్చుకొని శరణ్య చేతికి రక్తం కారుతూ ఉంటే అప్పుడు అది చూసి ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి దర్శన్ శరణ్యల మధ్య వచ్చిన మనస్పర్ధల గురించి ఆనందభైరవి తెలుసుకోగలుగుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.